ఇక ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కోరుకొండలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఢిల్లీ పెద్దలతో కలిసి కుట్రలో టీడీపీ చేస్తుందని ఆరోపించారు. ఇక ఇందులో భాగంగానే ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందకుండా అడ్డుకున్నారని, పథకాలను ఆపగలరు కానీ మా విజయాన్ని మాత్రం అడ్డుకోలేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఆపలేరని సీఎం ఎమోషనల్ కామెంట్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జూన్ 4న మళ్లీ అధికారంలోకి వస్తామని, పవర్లోకి వచ్చిన వెంటనే మిత్తితో సహా మొత్తం చెల్లిస్తామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. 14 సంవత్సరాలు సీఎంగా చేశానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు ఆ చంద్రబాబు. కానీ నేను అడుగుతా ఉన్నా, ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేరుకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా కానీ గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు, ఇలా 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 14 ఏళ్ళు సీఎం అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఆయన పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎన్నికల ముందు చంద్రబాబు రకరకాల వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత అవి అమలు చేయకపోవడం వల్ల తమకు కలిగిన నష్టాన్ని ప్రతీకారంగా 2019లో రైతన్నలు, అక్కచెల్లెమ్మలు, నిరుద్యోగులు, సామాజిక వర్గాలు, పల్లె ప్రజలు, పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్ కు చంద్రబాబు రిపేర్ చేయాలని చాలా